అందరికీ నమస్కారం. నేను చంద్రశేఖర్ జిల్లాలో ఇజ్రాయెల్ దేశం నుంచి. ఇప్పుడు సమయం 2 గంటల 34 నిమిషాలు అవుతుంది. ఈ యొక్క వీడియో చేయడం గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనం ప్రొద్దుటి నుంచి కూడా టీవీ ఛానల్లో చూస్తున్నాం ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క వార్ ముగిసింది అని. కానీ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఆ యొక్క యుద్ధం కానీ ఆ ఉద్రిక్తత కానీ కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం మొదలుకొని ఈరోజు ఉదయం నుంచి 10 గంటల 31 నిమిషం వరకు కూడా 8 సార్లు ఇజ్రాయెల్పై దాడి చేయడం జరిగింది. ఉదయం 5 గంటల 12 నిమిషాలకు, ఉదయం 5 గంటల 39 నిమిషాలకు, ఉదయం 5 గంటల 43 నిమిషాలకు, ఉదయం 6 గంటల 15 నిమిషాలకు, ఉదయం 6 గంటల 39 నిమిషాలకు, ఉదయం 6 గంటల 56 నిమిషాలకు, ఉదయం 7 గంటల 15 నిమిషాలకు, ఉదయం 10 గంటల 31 నిమిషాలకు మొత్తం 8 సార్లు ఇజ్రాయెల్పై దాడి చేయడం జరిగింది. మార్నింగ్ అంతా కూడా మేము ప్రతి క్షణం కూడా ప్రతి 10 సెకండ్లకి 1 నిమిషానికి సేఫ్టీ రూమ్కి వెళ్ళటం రావడం. కానీ ట్రంప్ 3 గంటలకి అనౌన్స్ చేశాడు యుద్ధం ముగిసిందని. కానీ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇలా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది మాకు తెలియదు. ప్రస్తుతం ఇజ్రాయెల్లో మనం పొద్దుటి నుంచి చూసినట్లయితే ప్రతి నిమిషానికి, ప్రతి 2 నిమిషాలకి, ప్రతి కొన్ని సెకండ్లు కూడా సైరన్ మోతలతో మోగెత్తిపోయింది. ఈరోజు ఇరాన్ చేసిన దాడిలో 4 నుంచి 5 చోట్ల ఆ యొక్క మిసైల్స్ డైరెక్ట్గా కింద పడి బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడైతే బెర్షియా ఉందో ఆ ప్రాంతంలో 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇరాన్ దాడిలో. గమనించండి. మరి ఇజ్రాయెల్ అయితే ప్రస్తుతం ఇంకా కూడా యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటుంది. తొందరలో ఇవన్నీ కూడా సమసిపోయి శాంతి సమాధానాలతో ఈ యొక్క దేశం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా దేవుణ్ణి ఇజ్రాయెల్ దేశం కోసం, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి. ప్రస్తుతానికి ఈ విమాన వ్యవస్థ అయితే కొన్ని అంటే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన అని ఎయిర్లైన్స్, ఆర్కియాన్ ఎయిర్లైన్స్, కొన్ని ఫ్రాన్స్ ఎయిర్లైన్స్ ప్రస్తుతానికి జరుగుతున్నాయి. ఎంతోమంది భారతీయులు ఇంటికి సెలవుకి వెళ్ళారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రయాణాలు అనేకమైన ఆటుపోట్లు ఉన్నాయి. వాళ్ళ గురించి ప్రభుత్వం కొంతమందికి 1 నెల ఎక్స్టెన్షన్ చేసింది. వాళ్ళు ఏమి కంగారు పడక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడైతే విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయో వాళ్ళు రావచ్చు. మరొకసారి నేను చెప్తానంటే, యుద్ధ వాతావరణం ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ అనేకమైన మిసైల్ వర్షం కురిపిస్తుంది. ఉదయం నుంచి కూడా చాలామంది కూడా ప్రతి 10 సెకండ్లకి సేఫ్టీ రూమ్కి రావడం. నేను కూడా పొద్దుటి నుంచి వెళ్ళటం, మళ్ళీ రాగానే మళ్ళీ సైరన్ మోగటం, ఎక్స్ట్రీమ్ ఎలక్ట్ రావడం. దయచేసి అందరూ కూడా గమనించండి. ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ శాంతి కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.